బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు నెరవేరుతాయని నమ్మిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు దేశంలో లేవన్నారు డీకే అరుణ. ఎందుకు తాత్సారం చేస్తున్నాడు? ఒప్పందం వాళ్లకుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళిద్దరికి లోపాయికారి ఒప్పందంతో వ్యవహారం నడుస్తుంది. బీజేపీ యొక్క గెలుపును అడ్డుకోవాలనే ఆ ప్రచారాన్ని వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ప్రచారాన్ని తీసుకొచ్చి లోపాయికారి ఒప్పందం ఆ రెండు పార్టీలకు ఉంది. గతంలో కూడా మీరు చూసుకుంటే కలిసి పోటీ చేసిండ్రు, కలిసి అధికారం పంచుకున్నారు, కేంద్రంలో పంచుకున్నారు, రాష్ట్రంలో పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పంచుకోలేదు కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం విషయంలో సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు దాని మీద ఎవరెవరు ఏమేమి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఎవరు తనే కదా చేయించాలి. సిబిఐ ఎంక్వైరీ తన లేఖ రాస్తే అప్పుడు రాసినారు, మరి ఇప్పుడు చెప్పమనండి ఆ మాట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నాడు? చిత్తశుద్ధి వారికి లోపించింది, వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళకైతున్నాయి. సో ఇవాళ వాళ్ళ గురువింద నీతి చెప్పినట్టు ఉంటది. చేస్తున్నదే వాళ్ళు, నిందనేమో ఇంకోరు మీద వేస్తారు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదు. కవిత అరెస్టు విషయంలో ఏవైతే సిబిఐ కానీ ఈడీ కానీ వారి ఎంక్వైరీలో ఏది తేలితే దాని ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు ఆ రెండు సంస్థలు తీసుకుంటాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం. సో దానిపైన మీకు బీజేపీ పార్టీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఎట్లా? అధికారంలో గతంలో 10 ఏళ్ల కిందట ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మూత ఎప్పుడు పడింది? ఎవరి హయాంలో పడింది? వాళ్ళు ఉన్నప్పుడే కదా. మరి ఈరోజు ఇవన్నీ